ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో అందరికీ శుభములు కలుగునుగాక. ఈ సమయంలో ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, నేటి దినాన వాక్యానికి మొదటిగా మన వాక్య భాగానికి ప్రసంగానికి ఒక అంశం ఇద్దాం. పరుగు పందెం. ఏంటంటే పరుగు పందెంలో పరిగెత్తారు అందరు, కానీ బహుమానం ఒక్కరే పొందుకుంటారు. రన్నింగ్ స్పోర్ట్స్ చూడండి, రన్నింగ్ స్పోర్ట్స్ చాలా మరి చూసినట్టయితే వాలీబాల్, షార్ట్ పుట్, అలాంటి పరుగు పందెం ఆట క్రీడల్లో ఉంటాయి. క్రీడల్లో కాకుండా మరి పరుగు పందెం ఒక క్రీడ రంగంలో ఒక పద్ధతి. అందుకే భక్తుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు కొరింథీ పత్రికలో 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును అని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితముగా ఉండును. ఇక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, గమనిస్తాం. మరి అభ్యాసం చేసుకున్నట్టు, ఆత్మకు అభ్యాసం చేసుకున్నట్టు పరిగెత్తే ముందు కొన్ని అభ్యాసాలు ఉంటాయి. అభ్యాసం చేసుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని అభ్యాసాలు చేసుకుంటూ ఉంటాయి. భక్తుని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటారు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనని. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం అని లోకరీతి కాదు, పరుగు పందెం. మన జీవితం ఒక పరుగు పందెం. బెట్లైన్ తప్పితే బహుమానం రాదు. మనకి గమ్యానికి చేరే వరకు సమయానికి చేరకపోతే కూడా బహుమానం రాదు. వెనుకబడితే రాదు, ముందెళ్ళని రాదు, మరి బ్లడ్ లైన్ తప్పినా రాదు. క్రైస్తవ జీవితమే లోకంలో మరి రంగం. ఇది ఒక పరుగు పందెం. అయితే క్రైస్తవ జీవితంలో పరుగు పందెం బహుమానం పొందినంత వరకు మనము మరి ప్రయత్నం చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంతవరకు. అదే గలతీ పత్రికలో రాసిన మాట 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా, గలతీలో రాస్తూ ఉన్న మాట 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. భక్త పౌలు గారు రాసిన మరి గలతీ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, దైవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థము అయినపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్నాను. సువార్త వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషాదపరిచితిని అంటాడు. ఎంత గొప్ప మాట! భక్తుల పౌలు గారు అన్యజనులకు వెళ్ళి విషాదపరచడానికి వాక్యాల లోతైన విషయాల వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే మన జీవితంలో ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనే కాదు. క్రైస్తవ జీవితం ఒక పోరాటం. లోకంలో ఒక పోరాటం, ఒక యుద్ధం, ఆత్మీయ పోరాటం. అయితే పరిగెత్తుటకు ఆటంకములు ఎన్నో వస్తాయి మన జీవితాల్లో. పరిగెత్తడానికి మనకు ఆటంకాలు ఎన్నో వస్తాయి లోకంలో. ఈ లోకంలో ఉన్నాం కనుక రకరకాల ఆటంకాలు వస్తాయి. పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు మరి బహుమానం పొందే వరకు కూడా పరిగెత్తాలి అని గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు భక్త పౌలు గారు. గమనించినట్టయితే గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మెవడు మిమ్మల్ని అడ్డగించెను. దేవుని కోసం సత్యము కొరకు, దేవుని కోసం సత్యం కొరకు పరిగెత్తుచుండగా ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? సత్యం ఎంతైనా చెప్పుకోవచ్చు, సత్యం గురించి ఎంతైనా మాట్లాడవచ్చు, సత్యం గురించి ఎవరికైనా బోధించవచ్చు. ఎవరు అడ్డగించారు మిమ్మల్ని అంటాడు ఇక్కడ పౌలు గారు. సత్యముల గురించి అడ్డగించింది ఎవరు? కాదు, ఎవరు పిలిచారని దేవుడు పిలిచినప్పుడు ఆ పరుగు పందెంలో పరిగెత్తుచున్నప్పుడు ఆటంకములు ఎన్నో వస్తూ ఉంటాయి. కనుక దాన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-16 వచనంలో కూడా రాస్తూ ఉన్నాడు భక్త పౌలు గారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16 వరకు కూడా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యలో నిరపరాధులను అనంజులను దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి.
అట్టి జనము మధ్యను ఏమైనా అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును బట్టి జ్యోతుల వలె కనబడినట్లు అందువల్ల నేను ఏమడు వ్యర్థముగా పరిగెత్తలేదని. మన పరుగు పందెములో మనం పరిగెత్తుచున్నాం. పరిగెత్తే దాంట్లో అర్థం లేకుండా పరిగెత్తకూడదు. అంకర టింకర పరిగెత్తే బహుమానం రాదు, వెనుకబడిన బహుమానం రాదు, టైం కంటే ముందు వెళ్ళే బహుమానం రాదు. నిదానంగా మనం పరిగెత్తాలి. పరిగెత్తితే మరి అనవసరంగా పరిగెత్తే బహుమానం రాదు. అందుకే భక్త పౌలు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు, పరిగెత్తు వారందరూ మరి పరిగెత్తుదురు కానీ మరి అందరికీ బహుమానం రాదు. అటువల్ల మీరు బహుమానం పొందినట్టుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. లిమిట్గా ఉంటాడు. అన్ని విషయములలో, అన్ని కార్యక్రమాలలో మితముగా ఉంటున్నాడు. వారు అక్షయుడ కిరీటమును పొందుటకును మనమైతే అది క్షయమైన కిరీటం వారు పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. లోకరీత్యా క్రీడల్లో పాల్గొన్న వారికి రకరకాల బహుమానాలు ఇస్తారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు కేటాయిస్తాయి వాళ్ళకి, వారి పరుగు పందాలకు, వారి క్రికెట్కి, వారికి వాలీబాల్కి, షార్ట్ పుట్కి, క్రీడల్లో రకరకాల క్రీడలు ఉన్నాయి, పరుగు పందాలకు. ఇటువంటి లోకరీత్యా ఇలాంటి బహుమానాలకు వారికి అంత ప్రిఫరెన్స్ ఇస్తే మనకంటే ఇంకొక బహుమానం ఉందన్న సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్షయమైనటువంటిది, ఇది క్షయమైనటువంటి బహుమానం లోకంలో. ఈ లోకంలో ఇచ్చేది దేవుడు కాకుండా ప్రజలు ఇచ్చేది, లోకం ఇచ్చేది క్షయమైన బహుమానాల కొరకు ఇంత ప్రయాసపడితే మరి అక్షయమైనటువంటి బహుమానం కొరకు మనం ఇంకెంత ప్రయాసపడాలండి. అందుకే ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో ఒక పోరాటం ఇది. ఈ పోరాటంలో నిదానంగా గురి యొద్దకే పరిగెత్తాలి. గురి చూడకుండా పరిగెత్తడం లాభం లేదు. గురి యొద్దకే పరిగెత్తాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:14 జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. గురి కానకుండా పరిగెత్తకూడదు. ఒక గురి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఒక గోల్ లేకుండా మనం ప్రయాసన పడినా మనం ప్రయత్నించినా పరిగెత్తిన లాభం లేదు. మన గోల్ ఏమిటి? దేవుని రాజ్యం చూడాలని. అబ్రహాం గారికి ఒక గోల్ ఉంది. ఏం గోల్ ఉంది? పూర్వకాలంనే ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే పూర్వకాలంలో అతడు మరి ఆ మాటకు లోబడ్డాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా నీ స్వజనాన్ని తండ్రిని మరువుము నెమ్మడించమన్నాడు. నేను ఆస్తికర్త చేస్తున్నాడు, నీ సంతానం విస్తరణలు చేస్తున్నాడు, నీ సంతానమును మరి ఆకాశ నక్షత్రం చేస్తానన్నాడు. ఆ వాగ్దానం నమ్మి, ఆ వాగ్దాన సమయంలో మాట నమ్మి దేవుడి మాటకు లోబడ్డాడు అబ్రహాం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏమిటికి బహుమానం ఉన్నదనుకొని వెళుతున్నాడు. ఎబిరి పత్రికలో ఆయనకున్న బహుమాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో 12వ వచనంలో చూసినట్టయితే చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. సరే 10వ వచనం చూద్దాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉండెనో పునాదుల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. శిల్పి నిర్మాణకుడు అంటే దేవుడు. ఏదైతే శిల్పి నిర్మాణకుడైనా ఆ దేవుడు ఏదైతే పునాదులుగా పట్టణం ఉందో, ఈ లోకంలో పట్టణాలన్నీ కూలిపోతాయి, ఈ రాజ్యాలు కూలిపోతాయి, రాష్ట్రాలు కూలిపోతాయి, రాజులు కూలిపోతారు. ఇదంతా కూడా వినాశనం అయిపోతాయి ఒక రోజున. నాశనం కాని రాజ్యం ఉంది, అదే శాశ్వత రాజ్యం, అదే నిత్య నివాసం, అదే పరలోకం. అది పునాదులు గల పట్టణం కొరకు ఆయన గురిగానే వెళ్తున్నాడు భక్తున్నటువంటి అబ్రహాం గారు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉండెనో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెనో. అది విశ్వాసం బట్టి ఆయన నడుస్తూ ఉన్నాడు, నమ్మకత్వాన్ని బట్టి నడుస్తూ ఉన్నాడు. అబ్రహాం దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ లోక సంబంధించినటువంటి బహుమానాల కొరకు, ఈ లోక సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నామండి. ఇది తుచ్చమైనటువంటిది. ఈ లోకం ఒక నిరర్థకమైనటువంటి దాని కొరకు ప్రయాసపడుతున్నారు. క్రైస్తవ జీవితం ఒక పరుగు, క్రైస్తవ జీవితం ఒక మరి పరిశుద్ధత, క్రైస్తవ జీవితం ఒక గురి లేకుండా మనం పరిగెత్తట్లేదు. అందుకే సంపూర్ణము చేత పరిగెత్తాలని రాస్తూ ఉన్నాడు. సంపూర్ణత చేయనత వరకు పరిగెత్తాలని. మరి అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. గమనిద్దాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, ఇప్పుడు 2 వచనాల్లో మరి ఆయన చూస్తే బహుమానం పొందుటంతగా ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు.
తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చదవండి నేను చదువుతాను, చదవండి. నేను చదువుతా చూడండి 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు కాది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అన్నాడు. భక్త పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారితో మాట్లాడుతున్న మాట చివరి ఘట్టంలో, ఇక నేను మంచి పోరాటం పోరాడితేనే నా కొరకు బహుమానం ఉంచబడింది అని చెబుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే అన్నాడు, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించి తిని మరి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. గురి వద్దకు పరిగెత్తుచున్నాడు, గురి కానకుండా వెళ్ళట్లేదు, గాలికి ప్రయాసపడలేదు అని భక్త పౌలు గారు రాస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవ జీవితంలో పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తకపోతే, ఓపిక లేకపోతే పరుగులో మన బహుమానం రాదు. క్రైస్తవ జీవితం ఏదో 4 రోజులు 3 రోజులు 10 రోజులు 5 నెలలు 6 నెలలు 5 నెలలు 10 ఏళ్ళది కాదు. భక్తి జీవితంతో ముడేసుకున్నది. ఒక రోజు మానేది కాదు క్రైస్తవ జీవితం. జీవితంతో ఒక చెలగాటం, జీవితంతో ఒక నిబంధన, మనకు జీవితంతోనే ఒక పోరాడుతూ ఉన్నాం, ఆత్మీయంగా పోరాటం. అది గమనించినట్టయితే బహుమానము పొందునంతగా అతడు పరిగెత్తుచున్నాడు. స్థిర మనసుతోని పరిగెత్తాలి. మనం స్థిర మనస్సును కావాలి. మనకు స్థిరమైన మనసు లేకపోతే ఆ పరుగు పందెం మనం కొనసాగించలేము. మనసు స్థిరత్వం చేసుకోవాలి. బైబిల్ అంటుంది, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొని ఉండో వారిని పూర్ణ శాంతి గల వారు చేస్తున్నాడు. ఓపికతో ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, మరి ఆనుకొని ఉండాలి. ఈ విధంగా మనము దేవుని మీద ఆనుకొని నడిచినట్లయితే మనం పరుగు తుదముట్టించగలుగుతాం. ఆ పరుగులో పందెంలో పరిగెత్తగలుగుతాం. లోకరీతి పరిగెత్తడం కాదు ఇది. ఒక 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాదండి. మన జీవితం అంతా కూడా ఆయనతో ముడేసుకొని ఉంది, ముడిపడి ఉంది. కనుక ప్రభుత్వాన్ని మనము ముడిపడి ఉన్నాం. అందుకే భక్తునటువంటి పౌలు గారు రాస్తున్న పత్రికలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలోనే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టేది. పాపం అనే చిన్న దాంట్లో మనలను ఆత్మీయ జీవితం కోల్పోజేస్తూ ఉంటుంది. చిన్న ఆశలు చూపెడుతూ ఉంటుంది, చిన్న పద్ధతులు వేస్తూ ఉంటుంది. చిన్నవే సులువుగా మనల్ని పాపంలోకి దించుతుంది. అందుకే సులువుగా పెట్టి పాపము నుండి చిక్కుల నుండి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. మన ముందు ఒక పందెం ఉంది. ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. మీకు చాలా విషయాలు అప్పుడప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గమనించినట్టయితే మన సమాజంలో పీటీ ఉషా గారు ఉండేది, పరుగుల రాణిని అర్థమయ్యే రీతిలో. అయితే పరుగుల రాణిని పీటీ ఉషా ఉండేది, ఆమెకు పేరు పరుగుల రాణి. ఈ పీటీ ఉషా గారు అన్నిట్లో పరుగులో చాలా మొట్టమొదటి బహుమానం పొందుకునేదట. పాపిడి పెళ్ళయింది, పిల్లలు అయిపోయారు. ఇప్పుడు వెళ్తుందో లేదో తెలియదు, కానీ పూర్వకాలం అయితే ఆమె చాలా పరుగుల రాణి, ఆమెకు పేరు పీటీ ఉషా. అందుకే ఇక్కడ గమనించినట్టయితే మనం పందెంలో ఉన్నాం. పరుగు పందెంలో మనం బహుమానం పొందినంత వరకు పరిగెత్తాలి. నేను బహుమానం పొంది అనుకోలేము. ఇప్పటికీ మన చివరి శ్వాస ఉండే వరకు, మన ప్రాణం పోయే వరకు కూడా, మరి చివరి వరకు కూడా ఆయనతో మన పరుగు పందెంలో ఉన్నాం. అందుకే భక్త పౌలుగా రాస్తూ ఉన్నాడు, దానిని కొనసాగించు ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు? ఆనందమును ఏం చేశారంట? ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి ఆయనతో ఉండే సౌఖ్యాలతో ఉండటానికి ఈయన అవమానాలైనా
ఎన్ని అపోసోపాలైనా ఏం చేయాలి మనం ఇప్పుడు దాన్ని దాటిపోవాలి, అధిగమించిపోవాలి. ఈ లోకంలో వన్ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఇవన్నిటి మనం అధిగించిపోయడానికి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఎవరి కోసమైనా సిలువ మరణించడం, సిలువ మాను మీద వ్రేలాడడం, సిలువ మరణించడం కారణం ఏమైంది? అందరి ముందు ఎంత అవమానకరం. వస్త్రహీనత కనబడుతూ ఉన్నాడు, ఒక రోగగ్రాసుడు కనబడుతున్నాడు, చూడని వాళ్ళని వాడు కనబడుతున్నాడు, మరి రోగగ్రాసుడు కనబడుతున్నాడు. ఎవరు కూడా చూడటానికి ప్రశంసలు ఇవ్వకుండా మనిషి చూసినట్టు అలా కనబడుతూ ఉన్నాడు. ఎవరి కోసం అవమానం పొందాడు, ఎవరి కొరకు బాధపడ్డాడు, ఎవరి కొరకు అక్రందలు పడ్డాడు, ఎవరి కొరకు చూస్తుంటే మన కొరకు బహుమానం ఇవ్వటానికే మన కొరకే ఆ సింహాసనం వదిలి ఈ సిలువకు దిగి వచ్చాడు. ఏమంటే సింహాసనం నుంచి సిలువకు దిగి వచ్చాడు. అయితే సిలువ మరణం వేలాడుతూ ఉన్నాడు. అందుకే మనకు వచ్చే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మనకు బహుమానం ఇవ్వటానికి ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. అందుకే సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసనై ఉన్నాడు. సిలువను నిరర్థక చేయకూడదు, సిలువను మోయించు, సిలువను మరో బలి అయ్యాడు. అది చాలా చక్కగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనకు కూడా ప్రతి భారము సులువులు చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. క్రైస్తవ జీవితం అనేది ఓపిక చాలా అవసరం. ఓపిక లేకుండా బహుమానము రాదు. మన జీవితంలో ఎన్నో రావు, శాపశోపాలు, బలహీనతలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అక్రందనాలు మనకు రావచ్చు. ఇవన్నిటిని అధిగమించి నడిచినప్పుడే మరి ఆయన సిలువ మోసిన వారం అవుతాం. ఆయనలో పరుగు పందెం తుర్దుముంచిన వారం అవుతాం. మన జీవితాన్ని ముగించే వరకు, చివరి శ్వాస ఉండే వరకు ఆయన కొరకు జీవించినట్టయితే మనం కూడా పరుగులో పందెంలో మనం బహుమానం పొందిన వారం అవుతాం. బహుమానం పొందే వరకు పరిగెత్తాలి. మధ్యలో ఆగిపోతే బహుమానం ఇవ్వరు, బెట్లైన తప్పితే బహుమానం ఇవ్వరు, మరి ముందుగా వెళ్ళిన బహుమానం ఇవ్వరు, వెనుకబడిన బహుమానం ఇవ్వరు. సమయోచితమైన సమయానికి మనము కరెక్ట్గా వెళితే కానీ బహుమానం దొరుకుతుంది. మన జీవితంలో కూడా మన క్రైస్తవ జీవితం అనేది ఆ పోరాటం, క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం, క్రైస్తవ జీవితం ఒక ఆట, క్రైస్తవ జీవితం ఒక రణరంగం. ఈ రణరంగంలో మనం పాల్గొన్న మనమందరం కూడా పరుగు పందెం పరుగు బహుమానం పొందే వరకు పరిగెత్తాలి. బహుమానం పొందడానికి అందరూ ప్రారంభిస్తారు. అందరు ఆటలు క్రికెట్ ఉందండి, అందరూ 6 మంది 12 మంది ఉంటారు కదండి. ఆటలు అందరూ పాల్గొంటారు. ఎవరికి వస్తుంది బహుమానం? ఒక్కరికే వస్తుంది బహుమానం. క్రికెట్ ఆడే వాళ్ళకి అందరికి వస్తుందా? ఒక్కరి బహుమానం అందరికీ ప్రయోజనకరమైంది.